పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు సంబంధించి ఆయన ఎటువంటి కారణాలు వెల్లడించలేదు. బెంగాల్ గవర్నర్ గా 3.5 ఏళ్లు పనిచేసిన ఆనంద్ బోస్ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ కు ఇన్ఛార్జిగా తమిళనాడు గవర్నర్ రవిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు సంబంధించి ఆయన ఎటువంటి కారణాలను వెల్లడించలేదు. బెంగాల్ గవర్నర్ గా 3.5 ఏళ్ల పాటు పనిచేసిన ఆనంద్ బోస్ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ కు ఇన్ఛార్జిగా తమిళనాడు గవర్నర్ రవిని నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజీనామా చేయడం ప్రస్తుతం రాజకీయంగా కొంత చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఇప్పుడు సివి ఆనంద్ బోసు రాజీనామా చేయడము, ఆ రాజీనామాకు గల కారణాలను తెలపకపోవడంతో ప్రస్తుతం రాజకీయంగా ఇది ఒక చర్చగా మారిన పరిస్థితి ఉంది. తన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతికి పంపినట్టుగా కూడా గవర్నర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీన్ని గవర్నర్ ఓఎస్డి ధృవీకరించడం కూడా జరిగింది. అయితే రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు ఆనంద్ బోసు రాజీనామా చేశారన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనపడుతుంది. గత 3.5 సంవత్సరాలకు కూడా ఆయన పశ్చిమ బెంగాల్లో తనదైన మార్కు తోటి ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఆయన ఈ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారన్న దానిపైన కూడా ఇంకా ఎటువంటి కారణాలను వెల్లడించలేదు. ఆయన రాజీనామాలో కూడా ఎటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించకపోవడం తోటి అసలు రాజీనామాకు గల కారణాల పైన కొంత ఊహాజనితమైన వార్తలు అయితే ప్రచురం అవుతున్నాయి. అయితే ఆయన ఇటు ఏదైతే లోక్ భవన్ లోనే ఆయన తన రాజీనామాను వదిలేసి ఆయన వెళ్లిపోయినట్టుగా మాత్రం ఈ లోక్ భవన్ కార్యాలయంలోని అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఓఎస్డి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయన రాజీనామా చేసింది వాస్తవమేనంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన చాలా సమయం అంటే ఎనఫ్ టైమ్ టు గవర్నర్ ఆఫీస్ అంటూ కూడా అందులో పేర్కొన్నట్టుగా కూడా చెప్పారు. 2022 నుంచి కూడా ఆయన గవర్నర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఇటు మమతా బెనర్జీకి సంబంధించిన అంశం కావచ్చు, లేదా రాష్ట్ర లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన అంశాలు, ఇతర అంశాల్లో కూడా ఆయన చాలా చురుగ్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేశారు, రాజీనామా గల కారణాలు చెప్పకుండా రాజీనామా చేయడం పైన కూడా సర్వత్రా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు అనేక కారణాలు కూడా దీంట్లో ఉండి ఉండొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా ఆయనను ఏదైనా బలవంతంగా రాజీనామా చేయించారా అన్న దానిపైన కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.